నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు. ఆరోగ్యకరమైన సమాజానికి తల్లిపాలే పునాది. బాలింతలు తల్లులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలన్న వైసీపీ ప్రతినిధి బృందం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ నిరసనలపై దాడులు, శిబిరాల తొలగింపుపై టీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమన్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో 90% బహుజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన. డిఎస్సీలో అక్రమాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో పుప్పల రామారావు అధ్యక్షతన మొగల్తూరు మండలానికి చెందిన 50 మంది దీక్షలో కూర్చున్నారు. వారికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నరసాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముప్పిడి సంపత్ కుమార్, పార్లమెంటరీ కన్వీనర్ మురళీకృష్ణరాజు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బర్రెశ్రీ వెంకటరమణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలనలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎన్నో అవకతవకలు, కుంభకోణాలు విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చెప్పుకున్నారు. యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6లో ప్రధాన హామీగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది. మరి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ ఇవ్వగలుగుతారు? ఈ 2 సంవత్సరాల్లో ఉద్యోగం ఇవ్వలేనందుకు నిరుద్యోగ భృతి ఇంతవరకు కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు రాస్తే 2 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి చాలా మంది విద్యార్థులు కావలసినటువంటి వారు, మంచి చదువులు చదువుకున్న వారు ఉత్తీర్ణులు కాలేకపోవటం, ఈ పేపర్ లీకేజ్ కుంభకోణాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉవ్వెత్తిన విద్యార్థులు, యువత తిరగబడ్డారు ఈ ప్రభుత్వం మీద. గత్యంతరం లేక సుమారు 60 మంది ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేయటం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితి కూడా రావటం, వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పొరపాటు జరిగింది, భవిష్యత్తు రోజుల్లో జరగకుండా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చెబితేనే కానీ యువత శాంతించలేదు. మరి ఈ రోజున రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితే. 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు తీస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా రిటన్ టెస్ట్ ఉండాలి, మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వంలో జీవోలు మార్చి అనుకూలమైనటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ అధికారులను నియమించి జీవోలు మాడిఫై చేసి ఎవరైతే రికమెండేషన్ చేస్తారో స్పోర్ట్స్ కోటాలో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. మీడియాలో చూసాం, ఆడియో రికార్డులు చూస్తున్నాం. రికార్డెడ్ ఎవిడెన్స్ గా 15 లక్షల నుంచి 20 లక్షలకి సుమారు 60 కోట్ల రూపాయలు ఈ కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ చేయటం జరిగింది. ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేస్తే ఓన్లీ ఎఫ్ఐఆర్ కట్టున్నారు. ఎవరి మీద ఒక అధికారి మీద కానీ దీని మీద ఎంక్వైరీ కానీ దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రి గారు కానీ స్పందించినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున
కలెక్టరేట్లు గారు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది, కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటే ఉద్దేశం, నిజమైనటువంటి విద్యార్థులకి, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలని, ఇది బిడ్డకు ఆరోగ్యమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో గల అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ నాగరాణి సందర్శించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ది, పౌష్టికాహారం, ఆరోగ్య పరిస్థితులపై స్వయంగా ఆమె పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన గర్భిణీలు, బాలింతలు, తల్లులతో కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తొలిపాలు తప్పనిసరిగా పట్టించాలని, ఇది బిడ్డకు మొదటి టీకాలాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలియజేశారు. శిశువుకు మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు లేదా ఇతర సీసాపాలు అస్సలు పట్టకూడదని స్పష్టం చేశారు. చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారితో కలిసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిట్టి చిలకమ్మ అంటూ పాటలు పాడి చిన్నారులతో కూడా పాడించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ పీడీపీ విజయలక్ష్మి, సిడిపిఓ లక్ష్మీకాంతం, సూపర్వైజర్ అనిల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అపారమైన విలువ, గౌరవం ఎందుకు ఇస్తాము అంటే, మీరు కేవలం మీ ఇల్లు, మీ కొడుకు కూతురే కాదు, వాళ్ళు బాగా చూసుకుని వాళ్ళు బాగా పెంచడం ద్వారా ఆరోగ్యంగా, సంతోషంగా, ఒక ఉన్నతమైన సంస్కారం ఉన్న పిల్లలు తయారు చేయడం ద్వారా మన సొసైటీ అలా అంటాం కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అన్నిటికంటే వదిలేస్తాను, తల్లి తండ్రి పిల్లలతో టైం గడపాలి. అలాగే నానమ్మ, తాత, అమ్మమ్మ వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు కూడా గడపాలి. మనం మనకి పిల్లలకి ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి ఏంటంటే మీరు వాళ్ళతో గడపడం అన్నమాట. మీరు వారితో గడపడం ద్వారా మీకు వారితో అనుబంధం అనేది పెరుగుతుంది. వాళ్ళు సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు అవుతుంది. పిల్లలు కూడా మీ పట్ల గౌరవంతో మీరు పెద్ద అయ్యాక మీకు వస్తాయి కదా మరి 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చాక మీ పట్ల గౌరవంతో, ఒక బాధ్యతతోటి మెలగడానికి ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి అన్నమాట. సెల్ ఫోన్లు అది ఇవ్వడం సేఫ్ ఏది ఇవ్వకపోతే ఇప్పుడు కుదరట్లేదు అనుకోండి, రోజుకి ఏదో 10 నిమిషాలు, పావుగంట, అరగంట ఇవ్వడం లేదు. సెల్ ఫోన్లో ఉండడం వల్ల వాళ్ళకి సైకలాజికల్గా కూడా, సైకియాట్రిక్గా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. తెలుసు కదమ్మా, పిల్లలకి అంతసేపు ఇవ్వద్దు. మీరు గడపాలి, మీరు ఓపిక చేసుకోవాలి, మీరు బాగా తినాలి. మీరు బాగా తింటే మీకు ఓపిక ఉంటుంది. మీరు తినకపోతే తింటామంటే మళ్ళీ ఏం పడుతుంది? పౌష్టికాహారం, ప్రోటీన్ ఫుడ్ తినడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండడం ద్వారా, డైటింగ్ ఉండడం ద్వారా పిల్లలు బాగా చూసుకోవడం మీరు అవుతుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై చోటు చేసుకున్న దాడులు, శిబిరాల తొలగింపు, శాంతియుత నిరసనలకు ఆటంకాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత తదితర అంశాలపై డీజీపీకి వైసీపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డీఐజీ ఫకీరప్పకు వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. వినతి పత్రంలో విజయవాడతో పాటు పల్నాడు, కనిగిరి, యాడికి, తాడిపత్రి, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు తదితర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలకు ఆటంకాలు ఎదురయ్యాయని, దాడులు, టెంట్ల తొలగింపు, నిరసనల అరెస్టులు వంటి అంశాలను ప్రస్తావించింది. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క, మరో పక్క నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా తక్షణమే చేపట్టాలని కోరుతూ రిలే నిరాహార దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే ఎంతటి దుర్మార్గం అంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేక చోట్ల వాళ్లే దీక్షా శిబిరాలని తొలగించినటువంటి పరిస్థితులు, కొన్ని చోట్ల తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు శిబిరాలను తొలగిస్తున్నా, శిబిరాలపై దాడి చేస్తున్నటువంటి బైనాలు ఇవాళ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. తాడిపత్రి నియోజకవర్గంలో యాడికి మండలంలో
టెంట్ వేసుకుంటే శిబిరానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వచ్చి కూలగొట్టేస్తారు. విజయవాడలో నగరం నడిబొడ్డున రాజధాని ప్రాంతం అని చెప్పుకునే ఈ ప్రాంతంలో ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షల్ని సమన్వయకర్త మల్లాది విష్ణు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంటే స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా నేతృత్వంలో వందలాది మంది కర్రలతో రాళ్లతో వచ్చి శిబిరం పైన దాడి చేసి కోడిగుడ్లను విసిరి టెంటుని పీకి పక్క వేసినటువంటి పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి డిఎస్ఏలో జరిగిన అవకతవకల మీద తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చెల్లించాలని, మూడవది నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని యువతకు చెప్పి చెల్లించినటువంటి ఆ బాకీలను కూడా చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పక్షాన. ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతలో ఒక అన్రెస్ట్ వచ్చింది. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నమే కాకుండా విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఢిల్లీలో జరిగిన ఉదంతం కానీ యువతకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాల మీద యువత ప్రేరేపణ ఎలా ఉందని చూసినట్లయితే వారికి జరిగిన అన్యాయం మీద, వారికి జరిగిన నష్టం మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. అందులో భాగమే 175 నియోజకవర్గాల్లో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేస్తే ఇప్పుడే సోదరులు అప్పిరెడ్డి గారు చెప్పినట్టు యాడికిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, విజయవాడ నగరంలో జరిగిన ఇన్సిడెంట్, ఇది మరీ అవమానీయం, అమానవీయం, అవమానం కాదు అమానవీయమైనటువంటి సంఘటన. మానవ విలువలు ఉన్నటువంటి వారు ఎవరు కూడా, మానవత్వ విలువలు ఉన్న వారు ఎవరు కూడా చేయరు. ఒక శాసనసభ్యుడు ఏదైతే ధర్నా చౌక్ లో వేసినటువంటి టెంట్ ఏదైతుందో మాజీ శాసనసభ్యుడు విష్ణు గారి పైన దాడికి పురుగొల్పడం అనేటువంటిది, దాడి చేయించడం అనేటువంటిది, గుడ్లు వేయటం గాని, రాళ్లు దాడి గాని, దానితో పాటుగా మూత్ర విసర్జన అంటే అత్యంత భయానకమైనటువంటి మాట. అది చెప్పడానికే బాధాకరమైనటువంటిది. ఇది ఒక అరాచకత్వం కాదా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.